రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే పోలీసు వ్యవస్థ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉన్నది. హోంశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ నోరు ఏ గొంతు పైకి లేచినా ప్రభుత్వం మీద తిరుగుబాటుతో కావచ్చు, ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఏది చేసినా కూడా కేసులు తీసుకుపోయి లోపలేసుడు, అక్రమంగా కేసులు పెట్టుడు ఇది నడుస్తూ ఉన్నది ఈ పర్వం. అవును. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? ఈ పాలననే ప్రజాపాలన కాదు. నేను మీకు ఒక సందర్భం గుర్తు చేస్తున్నాను, తర్వాత మనం ఇది చెప్తాను. నేను మీకు ఏమని అడిగినా కేసీఆర్ గారు కలవరు అన్నాడు. రేపటి నుంచి ముఖ్యమంత్రి మిమ్మల్ని అందరినీ కలుస్తారు అన్నాడు. మొదలు పెట్టిండ్రు. అసలు కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్న ఉంటాడు ఇప్పుడు అక్కడ? ఎవరినన్నా కలుస్తున్నారా? ఎటువైంది ప్రజాపాలన? ఇది ప్రజా వ్యతిరేక పాలన. ఇప్పుడు ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద, ఈ ప్రజాపాలన మీద అయ్యా నువ్వు ఇది చెప్పినవు, ఇది చేస్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది, మా 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 నోటికాడి కూడు లాక్కుంటున్నావు అని ఎవ్వరు అడిగినా కూడా వాళ్ళని తీసుకుపోయి లోపల వారిస్తాడు. ఇప్పుడు ఈ అక్రమ కేసులు, ఈ అక్రమ విచారణ, ఈ అక్రమ వ్యవస్థ తీసుకుపోయి లోపల వారేసుడు, ప్రశ్నించే గొంతులను నొక్కేసుడు, ఆయనకు ఎవరు ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళని తీసుకుపోయి లోపల వారేసుడు డైరెక్ట్ కేసీఆర్ సార్ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టాడు. కాళేశ్వరం కాంచెలు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? లగచర్ల మీద గట్టిగా ఇచ్చేసి గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు రియల్ ఎస్టేట్ దందా కోసం. అక్కడ కేటీఆర్ అన్న పోయి లొల్లి పెట్టి లగచర్ల లడాయి గట్టిగా చేసి గిరిజన బిడ్డల్ని వేసుకొని సుప్రీంకోర్టు దాకా పోయి వాళ్ళ పక్షాన రామన్న నిలబడి గట్టిగా అడిగితే ఏం చేసిండు? ఫోన్ ట్యాపింగ్ కేసు అని, ఫార్ములా ఈ కేసు అని ఒకటి తీసుకొచ్చాడు. డైవర్షన్ పాలిటిక్స్. ఇక ఏం చేసేటట్లేము, ఏం చేసినా ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తున్నారు, ఎట్లా చేయాలి అని చెప్పేసి కాళేశ్వరం కేసును ముంగటేసి అంత గొప్ప నాయకుడిని, మహానాయకుడిని తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ సార్ని కాళేశ్వరం పేరు పైన విచారణకు తీసుకొచ్చాడు. జస్టిస్ ఘోష్ గారి కమిటీ ఏం చెప్పింది? కొండందవి ఎలకన పట్టినట్టు ఎక్కడన్నా కేసీఆర్ గారు అవినీతి చేసిరని చెప్పిందా? పోనీ ఏ ఎంక్వైరీ సంస్థనన్నా చెప్పిందా? చెప్పలేదు. ఎవ్వరు మాట్లాడితే వాళ్ళను తీసుకపోవాలా, లోపటేయాలి. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఎగ్జాంపుల్ చెప్తుంది. మొన్న బాల్క సుమనన్నని తీసుకుపోయి లోపటేసారు. దగ్గర ఒక వారం 15 రోజులు జైల్లో ఉన్నాడు బాల్క సుమనన్న. ఎందుకు? ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, మీ మంత్రి గారి ఆగడాలను అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాడు, గట్టిగా కొట్లాడుతున్నాడు బాల్క సుమనన్న కొట్లాడుతుండు. ఇక్కడ ఉంటే ఏమో జరగతట్లేదు, ఈ మున్సిపాలిటీని మనం చేజిక్కించుకునే పరిస్థితి లేదు అని అన్నెసెసరీగా అన్నాన్ని తీసుకుపోయి జైలు వేసారు. ఇట్లా చాలామందిని, ఒక్కరిని కాదు. ఎప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఫాలో అప్గా నేను చెప్తున్నా, ఎలక్షన్ వచ్చిందనంటే అక్రమ కేసులు పెట్టి లేనిపోని విచారణలు ఎంక్వైరీలు వేస్తాడు. లేదా గట్టిగా ఇప్పుడు శ్రీకాంత్ మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి మీద, లేకపోతే గట్టిగా పాటలు పాడుతుండు రేవంత్ రెడ్డిని విమర్శిస్తుండు, తీసుకపోవాలా లోపడేయాలి. లేకపోతే మా మధ్యలో సందీప్ అన్న ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద గట్టిగా మాట్లాడుతుండు, తీసుకపోవాలా లోపడేయాలి. ఎవరు గట్టిగా మాట్లాడితే, ఎవరు ప్రశ్నిస్తే నువ్వు 6 గ్యారంటీలు ఇవ్వలేవు, నేను లోపటేస్తాం. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, దుష్ట ప్రభుత్వం, నేను లోపటేస్తాం. నీకు భజన చేస్తే నేను లోపటే. అదే చెప్తున్నా. అక్రమ కేసుల చాటున రేవంతు రాజ్యాన్ని నడుపుతున్నవో రేవంతు, అక్రమ కేసుల చాటున రేవంతు రాజ్యాన్ని నడుపుతున్నవో రేవంతు. ఎందుకంటున్నా? మీరే కదా హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లోనే ఉన్నది కదా, ఎందుకు మీరు రక్షణ కల్పిస్తలేరు? మీరే కదా దగ్గరుండి అందరినీ డీజీపీ గారితో కలుపుకొని, మీరే కదా హోమ్ మినిస్టర్గా ఉండి అందరినీ తీసుకుపోయి లోపల వారేపిస్తున్నారు. 15 రోజులకోలే, 20 రోజులకోలే. మళ్ళీ చాలా తెలివిగా వస్తారు మన దగ్గరికి, వీకెండ్ టైంలో వస్తారు. రేపు పొద్దుగాలు తెల్లారితే 1 రోజు 2 రోజులు మనకు కోర్టు ఉండదు, బెయిల్ రాదు, ఇబ్బంది పెట్టాలి, ఆడో కేసు ఈడో కేసు పెట్టాలి. అట్లా అక్రమ కేసుల చాటున రేవంతు రాజ్యాన్ని నడుపుతున్నవో రేవంతు, కాళేశ్వరం పైన కేసు, ఫార్ములా ఈ పైన కేసు, ఫోను ట్యాపింగు కేసు, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు అన్నీ ఇంకెన్ని వెడుతవయ్యా. కాళేశ్వరం పైన కేసు, ఫోను ట్యాపింగు కేసు, ఫార్ములా ఈ పైన కేసు, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు అన్నీ ఇంకెన్ని వెడుతవయ్యా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా రేవంతు, అదరదు బెదరదు ఈ రక్తం రేవంతు. ఎన్నన పెట్టని 6 గ్యారంటీలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి ఎంబట్నే పడతాం. ఆయన ఏమనుకుంటాడంటే, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనుకుంటాడు, ఆయన లెక్కనే అందరూ దొంగలు, ఆయన లెక్కనే అందరూ బ్యాగులు మోసి పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ లెక్కనే అందరూ ఉంటారు అనుకుంటాడు. నేను అదే అంటున్నా, ఏమంటున్నా, ఓటుకు నోటు దొంగ లెక్క దొరకలేదు మేము, ఏడా అవినీతే లేని కాడ ఏసీబీ కేసు పెట్టి
డైవర్షను పాలిట్రిక్స్ డ్రామాలెన్ని చేసినా ఓటుకు నోటు దొంగ లెక్క దొరకలేదు మేము ఏడ అవినీతే లేని కాడ ఏసీబీ కేసు పెట్టి ఇలా ఏసీబీ నీ చేతిలో ఉందనే కదా ఫార్ములా ఈ పైన కేసు పెట్టిను. ఏమి లేకున్నా అక్కడ ఏదో జరిగిందని మసిపూసి మారేడికాయ చేసినావు. అదే అంటున్నా, ఓటుకు నోటు దొంగ లెక్క దొరకలేదు మేములే, ఓటుకు నోటు దొంగ లెక్క దొరకలేదు మేము ఏడ అవినీతే లేని కాడ ఏసీబీ కేసు పెట్టి డైవర్షను పాలిట్రిక్స్ డ్రామాలెన్ని చేసినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా రేవంతు నీ ఎంటే మేము పడుతామో రేవంతు. అడిగేదైతే బరాబర్ అడుగుడే, బరాబరి అడుగుడే కడుగుడే. రానున్న ఎలక్షన్లలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మళ్ళా వచ్చేది సారే. సార్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకుంటాం. రైట్గా ఇప్పుడు తెలంగాణ మీద ఒక కుట్ర జరగబోతుంది. చాలామంది మేధావులు కొంతమంది మౌనంగా ఉన్నారు, ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి. అది ఎట్లా అంటే నిజంగా తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది మళ్ళా. నిజంగా తెలంగాణ ఉంటే తెలంగాణ ఆత్మ నిజంగా ఘోషించే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు. ఎట్లా అనిపిస్తా ఉన్నది ఒక తెలంగాణ వాదిగా మీరు ఉద్యమాన్ని అంటే తెలంగాణను తెచ్చుకోవడానికి ఉద్యమంలో ఒక భాగస్వామ్యం అయ్యి ఉద్యమం చేసిన వ్యక్తిగా అంటే ఎట్లా స్పందిస్తున్నారు దీని మీద? చాలా బాధపడుతున్నాం. రక్తం మరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఆయన నీళ్లను వాళ్ళ గురువు గారికి అప్పచెప్పడం, అస్తిత్వం మీద దెబ్బ కొట్టడం, ఆయన ఢిల్లీకి మోకరిల్లి ఆ ఢిల్లీకి కప్పం కట్టడానికి, ఆ ఢిల్లీ పెద్దల బ్యాగులు వాళ్ళ కడుపులు నింపడానికి పేద ప్రజల కడుపు కొడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను వినాశనం సృష్టిస్తుంటే ఎంతో మంచిగా వెలిగిపోయిన, దేశంలో నెంబర్ 1గా వెలిగిపోయిన తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే నిర్ణయాలు ఈ రేవంత్ రెడ్డి తీసుకుంటుంటే నిజంగా ఒక కళాకారునిగా, ఒక సామాన్య వ్యక్తిగా, తెలంగాణ పౌరునిగా, ఒక కళాకారుడిగా నిజంగా చాలా బాధపడుతున్నాం. నిజంగా తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తుంది. ఇలా తెలంగాణ తల్లి బాధపడుతుంది. నేను అందుకే అదే సందర్భంలో ఇలా తెలంగాణ తల్లి మీద జరుగుతున్నటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా జరుగుతున్న దాడిలో అది నిజంగా కన్నీళ్ళు వచ్చి కడుపు మరిగి రక్తం మరిగి ఉడికి బాధతోటి రాసిన పాట ఈ పాట. ఇలా తెలంగాణ తల్లి నిజంగా ప్రత్యక్షంగా ఉండుంటే ఇంత బాధపడేది. ఎంత ఘోరమైన పరిస్థితి ఇలా తెలంగాణ తల్లికి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదంటే, కౌరవుల చెరలో చిక్కిన ద్రౌపది తీరైనవే అమ్మా మా తెలంగాణ, కీచకుని కన్ను వడ్డ పాడు శకున మొచ్చెనే తల్లి మా తెలంగాణ, అలవి కాని హామీలకు ఆశపడి గోసపడుతూ ఉన్నా. ఎందుకు ఈ మాట అన్నా అంటే, రేవంత్ రెడ్డి కన్ను వడ్డ ఏ భూమి కూడా మిగులుతలేదు. నాడు మహాభారతంలో కీచకుని కన్ను వడ్డ ఏ ఆడామె కూడా, ఏ ఆడపిల్ల కూడా, ఏ ఆడపడుచు కూడా బతికిన సందర్భాలు, చెరచబడ్డ సందర్భాలే ఉన్నాయి. కీచకుడు అంటే ఒక రాక్షస సేనాధిపతి ఉండే. ఆ కీచకుని కన్నుబడ్డ ప్రతి ఆడబిడ్డని వాడు చెరిచి చంపేసిన సందర్భాలు. అట్లా కీచకుడి తీరుగా రేవంత్ రెడ్డి మారి ఎక్కడ భూములు ఉంటాయి, ఇప్పుడు వెలుగుమట్ల భూములు కావచ్చు, మూసీ భూములు, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇండ్లు కావచ్చు, ఇంకా లగచర్ల భూములు కావచ్చు, 4th సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇలా ఆయన కన్ను హెచ్సియు భూములు, ఆయన కన్ను ఏ భూమి మీద పడితే ఆ భూమిని హోమ్ ఫట్ కబ్జా చేసేసేయాలి, రియల్ ఎస్టేట్ చేసేసేయాలి. అగు అండ్లకేలి వచ్చింది ఈ మాట. రామన్న చాలా వేదికల మీద కేటీఆర్ అన్న చెప్తుండే ఇలా కౌరవుల పాలన ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని. అగు ఆ లైన్ తీసుకుని అన్న, కీచకుని కన్ను వడ్డ పాడు శకున మొచ్చెనే తల్లి మా తెలంగాణ. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? అలవి గాని హామీలకు ఆశపడి గోసపడుతూ ఉన్నా. 6 గ్యారంటీలకే కదా ఆశపడ్డం. కరుణలేని కర్కశలోకంలో చదువులమ్మలు రాలిపోతుంటే, గురుకులంలో బిడ్డలందరూ పురుగులన్నవు తిని చస్తుంటే, అన్యాయం కోరల్లో అణిచివేతకు నువ్వు బలి అయినా, పెద్ద దిక్కు కోల్పోయి పేద తల్లి వైనవే అమ్మా మా తెలంగాణ. ఏడాదిలో ఎనకటి రోజులు మల్ల మనకు వచ్చెనే అమ్మా మా తెలంగాణ. ఎందుకన్నా పేద తల్లి అని?
ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండు, అవును. బోసిపోయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిండు. తెలంగాణ తల్లి నిండు కుండ లెక్క. తెలుగుతనం మన తెలంగాణ తల్లి ఆభరణాలతోటి మన కల్చర్ని మన సంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా కంకి అవన్నీ పెట్టి మన బతుకమ్మను పట్టుకొని అవన్నీ పెడితే ఈయన ఒక కంకి పెట్టి బోసిపోయిన తెలంగాణను పెట్టిండు. అంటే ఆయన ప్రతి నిర్ణయంలో ఆయన డెసిషన్లో క్లియర్ కట్గా వెళ్ళిబుచ్చిండు, నేను తెలంగాణను దోసుకోవడానికే వచ్చిన, ఇగో నేను వచ్చినప్పుడు అన్ని రకాలుగా నిండుకుండే లెక్క ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇగో ఈ బోసిపోయిన తెలంగాణ తల్లిలాగా చేసే పోతా అని దానికి నిదర్శనంగానే ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిండు. ఇలా ఏమున్నది, 6 గ్యారంటీలని నిన్ను గారడీతో గాయపరిచిన, ప్రశ్నించే గొంతులపైన ఉక్కుపాదం మోపుతూ ఉన్న, ప్రజాపాలన అని అంటూనే ప్రజలను హింసిస్తూ ఉన్న, ప్రతిఘటన చేయలేని పాడుకాల ముచ్చెనే అమ్మా మా తెలంగాణ, రాజ్యంలో అభివృద్ధి అందని ద్రాక్షాయనే అమ్మా మా తెలంగాణ. మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏడు కనబుండ్రి, ఏమున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి కనిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇందాకన్నట్టు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టి ఆయన స్వలాభాల కోసం, ఆయన రియల్ ఎస్టేట్ దందాల కోసం, వాళ్ళ అన్నదమ్ముల లాభం కోసం, భీమవరం అల్లునికి ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే ఇలా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సంక్షోభం సృష్టిస్తున్నాడు. అందుకే అన్న, రాష్ట్రమంతా సంక్షోభం కానరాదు సంక్షేమం, ప్రకృతితో చెలగాటం పర్సంటేజుల ఆరాటం, అబద్ధాలతో అధికారం అరచేతిలో వైకుంఠం, మరలవడి నువ్వు అడిగినవంటే చెరసాల దప్పదే అమ్మా మా తెలంగాణ, ఈ రాక్షస రాజ్యంలోన రక్షణే కరువాయనే అమ్మా మా తెలంగాణ. ఇలా తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందన్న, తెలంగాణ తల్లి బాధపడుతుంది, తెలంగాణ తల్లి బాధపడుతుంది ఇన్ ద సెన్స్ తెలంగాణలో ఉన్న తల్లులంతా బాధపడుతుంది. 100% అందరూ ప్రజలు గోసపడుతున్నారు, ఏ ఒక్కరికి నువ్వు లాభం చేసావు. ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ మీద పాటలు రాసినావు అన్న, ఇప్పటిదాకా రాసిన పాండ్యాన్ని మీరే రాశారు కదా, అన్ని నేనే రాసిన. ఇన్ని ఇష్యూస్ మీద పాటలు రాసినావు, మరి అన్నిటికీ కారణము ఒకళ్ళే చూపెడతా ఉన్నావు, రేవంత్ రెడ్డిని. సూటిగా ఆయన మీద ఏమన్నా పాటలు రాసినావు? డెఫినెట్గా. ఏమన్నా అంటే, నీ గుంట సిక్కుల మాటలు తెలిసే గుంపు మేస్తిరి, నీ గోసి ఊడే రోజస్తదిరో గుంపు మేస్తిరి. ఉత్తగా అనలే, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అందుకే అన్న, నీ గుంట సిక్కుల మాటలు తెలిసే గుంపు మేస్తిరి. మళ్ళా చెప్తున్నా ఎందుకు గుంట సిక్కుల మాటలు అంటున్నా. నువ్వు నియంత పాలన దొరగడిల మీద కంచెలు అన్నావు, ఇలా నువ్వు కంచేసుకుంటున్నావు, 9 కోట్లతోటి నువ్వు కంచె పెట్టుకుంటున్నావు, నిర్మించుకుంటున్నావు. నాడు దొరగడీలు దొరపాలన అని ఏదైతే నెరేటివ్ బిల్డ్ చేసినావో, ఇలా నువ్వు ఎవరినన్నా సామాన్య ప్రజలను కలుస్తున్నావా? నీ ప్రజాపాలన వచ్చినాడు ఎంతమంది ప్రజలను కలిసినావు నువ్వు? గుంట సిక్కుల మాటలు తెలిసే గుంపు మేస్తిరి, నీ గోసి ఊడే రోజస్తదిరో గుంపు మేస్తిరి. అబద్ధాలు అందంగా అల్లి అధికారములకు నువ్వు వచ్చినవు, ఇచ్చిన మాటలు ఏమాయంటే కొత్త దుకాణం మళ్ళా తెరిసినవు. కొత్త దుకాణం అని ఎందుకన్నానంటే, ఎవరు గట్టిగా మాట్లాడంగానే ఎలక్షన్ రాగానే, యాన్న బై ఎలక్షన్ మొన్న జూబ్లీస్లో వచ్చింది, లేదా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే భవిష్యత్తులో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, ఎక్కడ వ్యతిరేకత పెరుగుతుంది అనగానే మళ్ళీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ తేవాలి, ఏదో ఒక అక్రమ కేసు తీసుకురావాలి, డైవర్షన్ డ్రామా చేయాలి. కొత్త దుకాణం అదే, ఏది లేదు, ఒకటి ఏదో ఎటు మీదేసి దాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ డ్రామానే. అందుకే అన్న, రైతు రుణమాఫీ, రైతు భరోసా, దళిత భరోసా ఇస్తనన్నవు, భరోసాలన్నీ భగవంతుడెరుగు, ఉన్న బాధలు తీర్చపోతివి. ఎవ్వరికన్నా ఏ ఒక్క వర్గానికన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సెక్షన్ కన్నా ఒక్క బాధలను తొలగించిందా? నన్ను కోసుకొని తింటారా, నన్ను కోసుకొని తినురి, వచ్చేదే 18,000 కోట్ల ఆదాయము, నన్ను కోసుకొని తింటారా ఉద్యోగులు, నన్ను కోసుకొని తినురి. ఒక ముఖ్యమంత్రి అనేటోడు, ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఎంత బాధ్యతగా మాట్లాడాలా, ఎంత హుందాగా మాట్లాడాలా, ఎంత గంభీరత, ఎంత కారుణ్యం ఉండాలి, ఎంత ప్రేమ ఇవ్వాలి. నీ దగ్గరకు వస్తే నువ్వు తీరుస్తావా లేదా సెకండరీ, ఉద్యోగులందరూ నీ దగ్గరకు వస్తే నువ్వు చేస్తావా లేదా సెకండరీ. కనీసం వాళ్ళను గౌరవించన్న మాట్లాడాలి కదా. అందుకే అన్న, రైతు రుణమాఫీ, రైతు భరోసా, దళిత భరోసా ఇస్తనన్నవు, భరోసాలన్నీ భగవంతుడెరుగు, ఉన్న బాధలు తీర్చపోతివి.
యూరియా టైముకు ఇయ్యపోతివి, రైతు ద్రోహిగా మిగిలిపోతివి. ఆకుపచ్చ మా తెలంగాణను బంజరు భూమిగా మార్చుతుంటివి. 1,00,00,000 ఎకరాల మాగాణాన్ని గుంపు మేస్తిరి, నువ్వు దొంగల పాలు చేస్తున్నవురో గుంపు మేస్తిరి. 1,00,00,000 ఎకరాల మాగాణాన్ని గుంపు మేస్తిరి, నువ్వు రియలు దందాలు చేస్తున్నవురో గుంపు మేస్తిరి. ఆడబిడ్డలకు వాసను పెట్టి సెంటిమెంటును కూడగట్టినవు. ఏ ఒక్క ఆడబిడ్డకి ఇలా తులం బంగారం వచ్చింది? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మహిళకు ఇలా 2,500 రూపాయలు ఇస్తున్నావు? ఎవరికి ఎలక్ట్రిక్ స్కూటీలు యువతలకు ఏ ఒక్క యువతికి ఇచ్చినావు? ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావు? 1,00,00,000 మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నావు కదా, ఒక్కలనన్నా కోటీశ్వరులను చేసినావు, కనీసం 2,500 ఇస్తలేవు. ఇలా ఆ మాట అడిగితే మళ్ళీ ఇంకో అక్రమ కేసు పెడతాడు. అందుకే అన్న, ఆడబిడ్డలకు ఆశను పెట్టి సెంటిమెంటును కూడగట్టినవు. అవ్వతాతలకు పెన్షన్ ఇస్తానని, యువతులందరికీ బైకులు ఇస్తానని చెప్పిన మాటలు చెప్పి చెప్పి అబద్ధాలు అందంగా అల్లి నయవంచనను నువ్వు చేసినవు. నమ్మినోళ్ళ నట్టేట ముంచినవు. 6 గ్యారంటీలని నువ్వు గుంపు మేస్తిరి, అంధకారంలో మమ్ము నెట్టినవు గుంపు మేస్తిరి. ఫార్మాసిటీ అని, ఫ్యూచర్ సిటీ అని, రియల్ ఎస్టేటు దందా కోసం దళిత గిరిజనుల భూమి గుంజుకొని వాళ్ళ కడుపులు గొట్టుతున్నవు. మూసి ఒడ్డున బస్తీలల్లో పేదల ఇండ్లను కూల్చుతున్నవు. నీ రియల్ ఎస్టేటు దందా కోసం వెలుగుమట్లను కథం చేసినవు. ప్రశ్నించేటి గొంతులపైన గుంపు మేస్తిరి, నువ్వు ఉక్కు పాదము మోపుతున్నవు గుంపు మేస్తిరి. నేను ఎంత పాలన అంత ముందించ గుంపు మేస్తిరి, మేము గులాబీ జెండను ఎత్తుకుంటాము గుంపు మేస్తిరి. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఇలా రాష్ట్రం అంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. అరే సార్ ఉన్నప్పుడే మంచిగుండే కదా, ఒక ఆయన బహిరంగంగానే కేసీఆర్ అన్న ఆడున్నావు, మా ఇండ్లు గొలగొడుతురు, మీరు రావాలి. సార్ 25 సంవత్సరాల రజతోత్సవ సభలో చెప్పిండు, కత్తి నువ్వు వాన్ చేతిలో పెడితే యుద్ధం నన్ను చేయమంటివి. ఇప్పుడు రావాలే కేసీఆర్, ఇప్పుడు సార్ కావాలి, రావాలంటే నాడే ఎలక్షన్లలో నేను ఆల్మోస్ట్ అన్ని వేదికల మీద, కళాకారుల బృందంలో ఆ కల్చరల్ వేదిక మీద నేను కూడా ఉన్నా. చాలా వేదికల మీద కేసీఆర్ సార్ చెప్పిండ్రు, మోసపోతాము, వాళ్ళు లేని అలవిగాని హామీలు ఎన్నో ఇస్తున్నారు, మనం మోసపోతాము. ఒక్కసారి మోసపోతే గోసపడతాము, ఒక్కసారి గోసపడితే మళ్ళా కొన్ని సంవత్సరాలు వెనుకకు పోతాము, వాళ్ళు ఏమీ చేయరు, మీరు ఆశపడి మోసపోతే గోసపడతారని సార్ చెప్పిండ్రు. ఇలా కళ్ళకు కట్టినట్టు, కళ్ళకు ఆవిష్కరించినట్టు ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం గోసలనే ఉంది. రైట్గా, ఫైనల్గా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎక్కువగా వాడుకున్న పాటలు అంటే మీకు ఇష్టమైనవి? హసైదుల ఆరతి, కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, మన ఆకలి కేకలే తెలంగాణ పిలుపులై, రాష్ట్రం వచ్చేదాకా ఇగా గవు పొలి కేకలై. హసైదుల ఆరతి, కాళ్ళ గజల గమ్మతి, హసైదుల ఆరతి, కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి. కేసీఆర్ గారి పాట ఏదన్నా మీరు రాసిన ఏమన్నా ఉన్నాయా? ఇది సారు కావాలి, మళ్ళా సార్ జెండానే ఎత్తుకోవాలి అనేటటువంటి దాన్ని బేస్గా చేసుకొని సార్ మీద అభిమానంతో రాసుకున్న పాట. ఏక్ దో తీన్ మార్ ఎత్తుర జెండా, ఇది కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండా. ఏక్ దో తీన్ మార్ ఎత్తుర జెండా, ఇది కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండా. మనసారు కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి, మనసారు కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి, ముచ్చటగా 3ోసారి మళ్ళా గెలిపియాలే. ఏక్ దో తీన్ మార్, ఏక్ దో తీన్ మార్ ఎత్తుర జెండా, ఇది కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండా. పేదింటి ఆడబిడ్డ తోడబుట్టినోడై, కళ్యాణ లక్ష్మితోని 1,00,000 రూపాయలిచ్చే, ముస్లిం మైనార్టీలకు షాది ముబారకుతో 1,00,000 రూపాయలిచ్చిండు మనసు గల్ల సారు. ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్టులిచ్చి, అమ్మఒడితో 10లంగా ఇల్లు చేర్చినాడు. మనసారు కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి, ముచ్చటగా 3ోసారి మళ్ళా గెలిపియాలే. ఏక్ దో తీన్ మార్ ఎత్తుర జెండా, ఇది కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండా. ఏ దిక్కు దీములేని వితంతు వికలాంగులకు ఆసర పెన్షన్లు ఇచ్చి అండగా తానున్నాడు.
చేతగాని ముసలోళ్లకు చేతి కర్ర తానై పెన్షన్ ఇచ్చి ఆత్మగౌరవాన్ని చాటినాడు. గీతా చేనేతలు కుల వృత్తులు అందరినీ పెద్ద మనసుతోని సారు ఆదుకున్నాడు. అందుకే ఏమంటున్నా, వచ్చే ఎలక్షన్ కేసీఆర్ ఎలక్షన్, మళ్ళొచ్చే ఎలక్షన్లో మనసారు కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి ముచ్చటగా మూడోసారి మళ్ళా గెలిపియాలే. ఏక్ దో తీన్ మార్ ఎత్తుర జెండా, ఇది కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండా. ఈ గులాబీ జెండాని ఎత్తుకొని, గులాబీ జెండానే గుండెలకు కత్తుకొని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పాలన, కేసీఆర్ సార్ పాలన రావాలని, కేసీఆర్ సార్ వచ్చేదాకా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులుగా మేము కొట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.